చికెన్ ఫ్రై సింపుల్గా ఇలా చేయండి. పచ్చడి, పప్పు, రసం ఎందులోకైనా సరే టేస్ట్ అద్దరిపోతుంది. ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా శుభ్రంగా కడిగిన 1 కేజీ చికెన్లో 1 టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ఆయిలు, అరచెక్క నిమ్మరసం వేసుకొని ఇదంతా కూడా బాగా చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 7-8 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా ఇలా బాగా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి. చూడండి, చికెన్లో నీళ్ళు ఊరాయి కదా, ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలండి. ఇలా చికెన్లో వచ్చిన నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, 1 టమోటా, కొంచెం కరివేపాకు వేసి అంతా కూడా ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకొని మూత పెట్టి టమోటాలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అంతా కూడా దగ్గర పడి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. చికెన్ అంతా కూడా ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, అది వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. పచ్చడి, పప్పు, రసం ఎందులోకైనా సరే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.